ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం జూలై నెల జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసం రెండు కలిసి ఉన్నటువంటి ఈ నెలలో వివాహాలు, గృహప్రవేశం, గృహారంభాలు, అన్నప్రాసన, సీమంతం, పుట్టి వెంట్రుకలు, చెవులు కుట్టించుటకు మొదలగు అన్ని శుభకార్యాలకు ఉన్న శుభ ముహూర్తాల గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జూలై నెలలో జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం కూడా రెండు ఉంటున్నాయి. జూలై 14వ తేదీన అమావాస్య నుండి ఆషాఢ మాసం మొదలవుతుందండి. ఆషాఢ మాసంలో మనకి ఎటువంటి శుభ ముహూర్తాలు అయితే ఉండవు. ముందుగా 2026 సంవత్సరం జూలై నెలలో ఉన్నటువంటి వివాహ ముహూర్తాల గురించి చూద్దామండి. జూలై 1వ తేదీ 2026 సంవత్సరం బుధవారం అండి. జ్యేష్ఠ బహుళ పాడ్యమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహం అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 6వ తేదీ 2026 సంవత్సరం షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా వివాహానికి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 7వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం. ఈరోజు సప్తమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా వివాహ ముహూర్తానికి అనుకూలంగా ఉంటుంది. చివరిగా జూలై 11వ తేదీ 2026 సంవత్సరం ద్వాదశి తిథి, కృత్తిక నక్షత్రం. ఈ రోజు కూడా వివాహ ముహూర్తాలకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత మనకి జూలై 12 నుంచి చాతుర్మాస వ్రతం అయితే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసాలలో ఎటువంటి వివాహ ముహూర్తానికి అనుకూలంగా ఉండదు. నెక్స్ట్ గృహప్రవేశానికి ముహూర్తాలు. జూలై 1వ తేదీ 2026 సంవత్సరం బుధవారం అండి. ఈరోజు నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత జూలై 2వ తేదీ గురువారం రోజండి. విధియ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి మంచి శుభకరమైనటువంటి రోజండి. తర్వాత జూలై 6వ తేదీ సోమవారం, షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ సీమంతం జరుపుకోవడానికి ఉన్నటువంటి ముహూర్తాలు. జూలై నెల ఆషాఢ మాసంలో సీమంతానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ముందుగా జూలై 17వ తేదీ శుక్రవారం, శుక్ల తదియ తిథి, మఖ నక్షత్రం. ఈ రోజు సీమంతానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత జూలై 19వ తేదీ ఆదివారం అండి. శుక్ల పంచమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈ రోజు కూడా సీమంతానికి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 20వ తేదీ సోమవారం, శుక్ల షష్ఠి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు సీమంతానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత జూలై 22వ తేదీ బుధవారం అండి. శుక్ల అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. ఈ రోజు కూడా సీమంతానికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత జూలై 22వ తేదీ బుధవారం అండి. శుక్ల అష్టమి తిథి, స్వాతి నక్షత్రం. ఈ రోజు సీమంతానికి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 27వ తేదీ సోమవారం, శుక్ల త్రయోదశి తిథి, మూల నక్షత్రం. ఈ రోజు కూడా సీమంతానికి చాలా మంచి రోజు. తర్వాత జూలై 29వ తేదీ అండి బుధవారం, పౌర్ణిమ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా సీమంతానికి చాలా శుభకరమైనదండి. తర్వాత జూలై 30వ తేదీ గురువారం, బహుళ పాఠ్యమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా సీమంతానికి చాలా మంచి రోజు. జూలై నెలలో అన్నప్రాసనకు ఉన్నటువంటి ముహూర్తాలు. 2026 సంవత్సరంలో జూలై 1వ తేదీ బుధవారం, నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజు అన్నప్రాసనకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 2వ తేదీ గురువారం రోజు, విధియ తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనుకూలంగా ఉంటుంది. జూలై 9వ తేదీ గురువారం రోజు, నవమి తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 15వ తేదీ బుధవారం రోజండి. ఈరోజు ఆషాఢ శుద్ధ పాఠ్యమి, పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనుకూలంగా ఉంటుంది. తర్వాత జూలై 20వ తేదీ సోమవారం, షష్ఠి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 24వ తేదీ శుక్రవారం, దశమి తిథి, అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనుకూలమైనటువంటి రోజు. నెక్స్ట్ జూలై 29వ తేదీ బుధవారం అండి. పౌర్ణమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనువైనటువంటి రోజండి. తర్వాత జూలై 30వ తేదీ గురువారం నుండి, ఈరోజు పాడ్యమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనువైనటువంటి రోజు. చివరిగా జూలై 31వ తేదీ శుక్రవారం, విధియ తిథి, ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా అన్నప్రాసనకి అనువైనటువంటి రోజండి. చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలకి ముహూర్తాలండి.
జూలై 2వ తేదీ గురువారం అండి. విధియ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు పుట్టు వెంట్రుకలకి అనుకూలంగా ఉంటుంది. జూలై 11వ తేదీ శనివారం, ద్వాదశి తిథి కృత్తిక నక్షత్రం. ఈ రోజు కూడా పుట్టు వెంట్రుకలకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత జూలై 22వ తేదీ బుధవారం, అష్టమి తిథి స్వాతి నక్షత్రం. ఈ రోజు కూడా పుట్టు వెంట్రుకలకి మంచి రోజు. జూలై 29వ తేదీ బుధవారం అండి. పౌర్ణిమ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా పుట్టు వెంట్రుకలకి అనుకూలమైనటువంటి రోజు. తర్వాత జూలై 30వ తేదీ గురువారం, పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా పుట్టు వెంట్రుకలకి అనుకూలమైనటువంటి మంచి రోజు. చిన్న పిల్లలకి చెవులు కుట్టించుకోవడానికి మంచి ముహూర్తాలు. జూలై 2వ తేదీ గురువారం అండి. విధియ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. జూలై 4వ తేదీ శనివారం రోజు, చవితి తిథి ధనిష్ట నక్షత్రం. జూలై 8వ తేదీ బుధవారం. ఈరోజు అష్టమి తిథి రేవతి నక్షత్రం. జూలై 24వ తేదీ శుక్రవారం, దశమి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి మొదటిసారి చెవులు కుట్టించుటకు అనుకూలమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయండి. 2026 సంవత్సరం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసంలో వివాహాలకి, గృహప్రవేశాలు, గృహారంభానికి, అన్నప్రాసన, సీమంతం, పుట్టి వెంట్రుకలు, చెవులు కుట్టించుటకు మొదలుగా అన్ని శుభకార్యాలకు ఉన్నటువంటి శుభ ముహూర్తాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.